సేవా కార్యక్రమాల నిర్వహణలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ముందు భాగాన నిలుస్తుందని రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు తెలిపారు. గోదావరి కని మెయిన్ చౌరస్తాలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నేడు 24వ రోజుకు చేరుకుంది. 24వ రోజు శనివారం సింగరేణి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ చందుపట్ల రాధా మల్లారెడ్డి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బల్మూరి అమరేందర్ రావు మాట్లాడుతూ రామగుండం రీక్రియేషన్ క్లబ్ ద్వారా 24 రోజులుగా రోజుకు 1000 మందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని, ఇందుకు క్లబ్ సభ్యులంతా సహకారం అందిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నారని తెలిపారు. అలాగే రామగుండం రీక్రియేషన్ క్లబ్ ద్వారా భవిష్యత్తులో ఎన్నో సేవా కార్యక్రమాలను చైతన్యవంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తాలో ప్రజానికానికి మజ్జిగ పంపిణీ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈరోజు 24వ రోజు చేరుకున్నది. ఈరోజు కార్యవర్గ సభ్యులు చందుపట్ల రాధా మల్లారెడ్డి గారు వారి యొక్క వివాహ దినోత్సవ సందర్భంగా ఈరోజు మజ్జిగను వారు స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అధిక సంఖ్యలో వినియోగించుకోవడం జరుగుతున్నది. ముందు కూడా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం కోసం సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం వాళ్ళ స్ఫూర్తిని పొంది ఇక ముందు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయడం కోసం ముందుకు రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో రీక్రియేషన్ క్లబ్ ఉపాధ్యక్షులు విక్రమసింహగౌడ్, ఆర్గనైజర్ జీవన్ బాబు, సభ్యులు కొమరవెల్లి సుధాకర్, కోదండ రామాలయం చైర్మన్ గట్ట రమేష్, ప్రెస్ క్లబ్ కోశాధికారి గడ్డం శ్యామ్, పాత్రికేయులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.